జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి పూర్తిగా తెలుసుకుందాం. మరో 48 గంటల్లో ఈ మేషరాశి వారికి ఒక స్త్రీ వలన భారీ మార్పులు జరగబోతున్నాయి. ఆమె మరెవరూ కాదు. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? ఏ స్త్రీ వలన మరో 48 గంటల్లో వీరి యొక్క జీవితంలో భారీ మార్పులు జరగబోతున్నాయి? ఆ స్త్రీ ఎవరు? అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి? అలాగే మేషరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారి యొక్క జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ని అయితే ఇస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోనికి వస్తే మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే మేషరాశి వారికి కొంచెం కోపం ఎక్కువ. ఎందుకంటే ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులు బగబగ మండే తత్వంతో ఉంటారు. వారు కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అదే చేస్తారు. ఈ రాశి జలరాశి కాబట్టి ఈ రాశికి స్థిరమైన ఆలోచనలు ఉండవు. నిర్ణయాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు మారుతాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అగ్నితత్వం కాబట్టి అందరూ ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందుతాయి. నాయకత్వం వహించాలని తపన మేషరాశి వారికి అధికంగా ఉంటుంది. తొందరపాటుతనం కూడా ఎక్కువగానే ఉంటుంది. చురుకుతనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అయితే క్షత్రియ రాశి కూడా అయినందువల్ల పురుష అహంకారంతో శక్తివంతులుగా ఉంటారు. పట్టుదల, కార్యసాధన లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరికి కొంచెం మొండితనం కూడా ఉంటుంది. మాటను నెక్కించుకోవడం కోసం క్రూరత్వం వహించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అధికంగా శ్రమిస్తారు. అనేకమైన బాధ్యతలు నెరవేర్చిన తర్వాత మాత్రమే మంచి స్థితిలోకి చేరుకుంటారు. అంటే మీరు అతి సులువుగా అత్యున్నత శిఖరాలను అధిరోహించలేరు. మంచి స్థితిలోనికి చేరుకోవడానికి మధ్యలో చాలా రకాల శ్రమలు అనుభవించవలసి ఉంటుంది. బాల్యంలో కూడా కష్టాలు ఎక్కువ. యవ్వనంలో కూడా స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. కుటుంబ పరిస్థితులు ఇబ్బందిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం మేషరాశి వ్యక్తులకి చిన్న వయసులోనే అర్థమవుతుంది. స్నేహితులను కూడా వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని వీరి తలుపు బంధువులంతా కూడా ఎదురుచూస్తారు. బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండే వారు కూడా అధికంగానే ఉంటారు. అనేక కారణాల వల్ల ఈ పరిస్థితులు వస్తాయి. మేషరాశి వారికి స్త్రీల వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో కూడా ఇదే వీరి యొక్క లైఫ్లో జరగబోతుంది. మరో 48 గంటల్లో మీ యొక్క లైఫ్లో ఒక స్త్రీ కారణంగా మీరు కొన్ని భారీ మార్పులనైతే మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు. మీ జీవితంలో ఊహించని పరిణామాలు అంటే కొన్ని భారీ మార్పులైతే జరగబోతున్నాయి. దానికి కారణం పరస్త్రీ అని చెప్పుకోవచ్చు. అయితే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక స్త్రీ వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పురుషులైనా స్త్రీలైనా మీరు చేయని తప్పు మీపైన ఆ స్త్రీ ద్వారా మోపడే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల ఒక ప్రతికూలమైతే ఏర్పడుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా పరాయి స్త్రీల విషయంలో జాగ్రత్త. వారి వల్ల లైఫ్లో కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. కుటుంబ జీవితం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. వారి మాట విని మీ కుటుంబ సభ్యులతో గొడవకు దిగుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. మనతో చాలా చక్కగా మాట్లాడుతారు, చాలా ప్రేమగా ఉంటారు. వారి యొక్క మాటలతో మనని
రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకునేలాగా చేస్తారు. అటువంటి వ్యక్తుల యొక్క లైఫ్‌లో ఉన్నారు. వారి మాట విని మీరు కుటుంబ సభ్యులతో గొడవకు దిగే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ జీవితం అంతా కూడా చిన్నాభిన్నం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. మేషరాశి జాతకులు అతి త్వరలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే సూచన కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్నవారు కొత్త సవాళ్లను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా లేకపోతే మీ యొక్క పై అధికారుల ద్వారా మీరు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు మెంటల్ ప్రెషర్ కారణంగా ఈ విధంగా నిరాశకు లోనయ్యేటువంటి అంశాలైతే కనిపిస్తున్నాయి. మేషరాశి వారి యొక్క జీవితంలో స్త్రీ వల్ల భారీ మార్పులు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో గొడవలు జరిగినప్పటికీ కూడా మీరు తిన్నగా ఒక పని చేయడం ద్వారా మీ సమస్యను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా మీరు పొరపాటు చేయకముందైనా సరే అండి, లేకపోతే ఒకవేళ అనుకోకుండా పొరపాటు జరిగిన తర్వాత అయినా సరే పర్వాలేదు. ఒక చిన్న పరిహారం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో మళ్ళీ మీకు బంధాలు స్థిరపడే అవకాశాలు ఉంటాయి. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, మంగళవారం రోజు కానీ లేకపోతే గురువారం రోజు కానీ ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రంలో మీరు పిడికెడు బియ్యాన్ని వేసి దాంట్లో నల్లటి ఆవాలను వేసి కాస్తంత పసుపు కాస్తంత కుంకుమ దానిపై చల్లండి. దాన్ని మూటలాగా కట్టేసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి అంటే రాత్రి పడుకునే సమయంలో ఈ పరిహారం చేసుకోవాలి. మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపు మూసిన తర్వాత కుడివైపుగా దీన్ని వేలాడదీసి తర్వాత లేవగానే ఉదయం ఈ మూటను తీసుకుని వెళ్ళి నిర్జన ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ పరవేసి ఈ విధంగా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో నుండి. ఎందుకంటే ఈ యొక్క పదార్థాలన్నీ నెగటివ్ని లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. మన దగ్గర నెగటివ్ ఎనర్జీ మన జీవితంలో ఉన్నప్పుడే ఇతరుల మాట వినడం, అలాగే మన ఇంట్లో వారితో గొడవలు జరగడం ఇటువంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మన యొక్క ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి. అలాగే మన యొక్క జీవితంలోకి వచ్చేవారు కూడా మనకు చెడు నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మాత్రమే కాదండి, ఇటువంటి సమస్యలు కూడా నెగటివ్ ఎనర్జీ కారణంగా వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా మీరు దాన్ని అధిగమించగలుగుతారు. అలాగే ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త. కొంతమంది గుడ్డిగా అందరినీ నమ్మేసి అన్ని పర్సనల్ విషయాలు చెప్తారు. మీరు ఒక వ్యక్తిగత విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ ఎవరితో అయినా సరే ఎదుటి వ్యక్తితో మీరు షేర్ చేస్తున్నారు అంటే కనుక వారిపై పూర్తి భరోసా అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే షేర్ చేయాలి. లేకపోతే ఇటువంటి ప్రమాదాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మేషరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో నిత్యం ఆరాధిస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి. అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శివునికి అభిషేకం చేయండి. సత్ఫలితాలు పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి. పేదలకు గొడుగులు, పాదరక్షలు, వస్త్రాలు దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గోవు సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. ఆర్థిక స్తోమత ఉంటే కనుక దేశీయ గోవును గోమాతను దానం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఈ విధంగా చిన్న పనులు, పరిహారాలు చేయడం ద్వారా మీ యొక్క జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఇటువంటి పనులు దేవతా ఆరాధన యొక్క జీవితంలో సకల శుభాలను కలిగిస్తుంది. చూశారు కదండి, మరో 48 గంటల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వలన వారి యొక్క లైఫ్లో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, ఆ స్త్రీ ఎవరు, అలాగే ఎటువంటి దేవత ఆరాధన ఎటువంటి ఫలితాలను మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కమెంట్ చేయండి. ధన్యవాదాలు.